నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమకాండము 15:26. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను స్వస్థపరుస్తాను. నీవు శరీర సంబంధమైన ఏ విధమైన అనారోగ్యము, అస్వస్థత, మరే విధమైన వ్యాధుల నుంచైనను నీకు స్వస్థత అవసరమైతే నిన్ను స్వస్థపరుస్తాను అంటూ చివరిలో నా మాట శ్రద్ధగా వినిన ఎడల అని అంటూ ఉన్నాడు. దేవుని మాట వినుట అంటే దేవుని మాట ఏమిటో తెలియాలి కదా. ఆయన మాట ఏమనగా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కావున స్వస్థత కొరకు విశ్వాసముతో యేసుక్రీస్తు వద్దకు వచ్చి స్వస్థత పొందకుండా తిరిగి వెళ్ళిన వారు ఎవ్వరూ లేరు. కావున విశ్వసిస్తే చాలు స్వస్థత. ఇప్పటి వరకు మనము శరీర సంబంధమైన స్వస్థతను గురించి చూచాం. అయితే ఇప్పుడు మరో విధమైన మానవులందరూ కలిగి ఉండే వ్యాధిని చూడబోతూ ఉన్నాము. ఆ వ్యాధి హృదయ సంబంధమైనది. ఇర్మియా గ్రంథము 17:9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఈ వ్యాధి మానవాళి అందరికీ ఉండే వ్యాధి. ఈ వ్యాధియే పాప వ్యాధి. ఈ వ్యాధి నుండి స్వస్థపరచుట యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం. ఎందుకంటే పాపము నుండి స్వస్థతనిచ్చేందుకు యేసు ప్రభువు మాత్రమే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. కావున యేసు ప్రభువారు పొందిన గాయముల చేత స్వస్థత. కావున పాప వ్యాధి నుండి స్వస్థత పొందాలంటే కూడా అవసరమైనది విశ్వాసము లేదా నమ్మిక. పాప స్వస్థతతోనే దేవుని రాజ్య ప్రవేశము. కావున ప్రియ సహోదర సహోదరి, ఒకవేళ నీవింకను పాపము నుండి స్వస్థత పొందిన అనుభవం లేకపోతే పాప పశ్చాత్తాపంతో నా పాపముల నుండి స్వస్థత, నాకు పాప క్షమాపణ దయచేయమని నమ్మికతో ప్రభువును ప్రార్థిస్తే తన రక్తములో నిన్ను కడిగి పాపము నుండి పవిత్రతనిస్తాడు. నరకము నుండి తప్పించి పరలోకం దయచేస్తాడు. జీవగ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది. ఈరోజు మన వద్దకు వచ్చిన సువార్త ఏమంటే, మనకు శరీర స్వస్థత కావాలన్నా, హృదయ స్వస్థత కావాలన్నా కేవలం విశ్వాసంతో ప్రభువును ప్రార్థిస్తే చాలు స్వస్థత మనకు లభ్యమవుతుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.